హాయ్ గాయ్స్, నేను మీ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు 5 సంవత్సరాల తర్వాత సోలోగా చేసిన మొదటి సినిమా గేమ్ చేంజర్. RRRలో ఆయన యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది, రంగస్థలంలో ఊహించిన రేంజ్లో ఉంటుంది. సో ఇందులో కూడా యాక్షన్ బాగుంది, కానీ ఆ రేంజ్ హీరోని చూపించే రేంజ్లో చూపించలేదేమో అని నాకు అనిపించింది. సో సూపర్ హిట్ అంటే కాదు, ఫ్లాప్ అంటే కాదు, జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు సినిమా. అంటే నేను నెగిటివ్గా చెప్తున్నాను కాదు, చూశాక ఆ సినిమా మీకు కూడా ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ ట్రైన్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఫైట్ సీన్ చాలా బాగుంటుంది. ఓపెనింగే ఒక రేంజ్లో ఉన్నదనిపిస్తుంది, అక్కడి నుంచి స్లో అయిపోద్ది. తర్వాత ఇంటర్వ్యూలకు ముందు ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నైరాన్ అనే సాంగ్ అయితే ఎత్తేసారు, ఆ సాంగ్ చాలా బాగుంటుంది. బట్ ఆ సాంగ్ని ఎందుకు తీసేసారో తెలియదు. ఫస్ట్ సాంగ్ అయితే మచ్చారంటే ఫైట్ తర్వాత వెంటనే ఆ సాంగ్ అయితే ఉంటుంది, కానీ ఊహించిన అంత రేంజ్లో అయితే ఉండదు, అలాగా వెళ్ళిపోద్ది. మంచి ఫన్ అయితే ఉంటుంది అనమాట. డైలాగ్ వర్షన్లోనే ఫన్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అనమాట. బేసిక్లీ మన రామ్ చరణ్ గారు 2 క్యారెక్టర్లు కనిపిస్తారు, చిన్నాడు పెద్దోడు అన్నట్టుగా. మన దేవరా సినిమాలో ఎన్టీఆర్ ఎలాగైతే దేవరాగా వరాగా ఉంటాడో, అట్లాగే సేమ్ టైం దీంట్లో కూడా వాళ్ళ నాన్న ఫ్లాష్ బ్యాక్లో చనిపో ఉంటాడు, అట్లా అనమాట. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం నేను చెప్పకూడదు కదా. సో డ్యాన్స్ అంటే ఓకే, ఇక్కడ సాంగ్స్ కూడా ఎక్కడ ఏముండాలంటే సంబంధం లేనట్టుగా అనిపిస్తాయి, బట్ మంచి హైలైట్ సాంగ్ అయితే వదిలేశారు. సెకండ్ హాఫ్లో స్టోరీ మొత్తం ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం తీసినట్లే అనిపిస్తుంది. ఏదో ఆయన బయోపిక్ చూపిస్తే ఒకవేళ ఎలా ఉండుంటుందో అనే దాన్ని ఈ సినిమాలో అంటే పొలిటికల్ పరంగా మనకు మంచి మెసేజ్ అయితే ఇచ్చుంటాడు. అంటే కొన్ని మెసేజెస్ కనిపిస్తాయి మనకు, పొలిటికల్గా ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది అని చూపిస్తాయి అవి. ఇక నా స్టోరీ మొత్తం మీదగా ఏంటంటే అతను మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా చేశాడు ఏంటనేది మనకు కళ్ళకు కట్టినట్టు ఆ సినిమాలో కనిపిస్తుంటుంది. ఇది వాళ్ళ బాబాయ్ కోసం తీసినట్టుగా అనిపిస్తుంది, కానీ సినిమా అతని కోసం తీసుకున్నట్టుగా అయితే అనిపించడు. ఒక పొలిటికల్ పరంగా ఒక సామాజిక పట్ల ఒక అధికారి, కలెక్టర్గా కానీ సీఎంగా కానీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కానీ ఇట్లా అన్ని క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఓకే, సూపర్ హిట్ అని అయితే చెప్పలేం, కానీ సినిమా బాగుంది, వెళ్ళచ్చు. ఇంకా మంచిగా చేస్తుంటే బాగుందని అనిపించింది, ఎందుకంటే మన డైరెక్టరు శంకర్ గారు చాలా పెద్ద డైరెక్టరు. అంత పెద్ద డైరెక్టరు అంటే ఆయన సినిమాలన్నీ ఒక్కటి సినిమా ఇట్లాంటివన్నీ ఒక భారతీయుడి సినిమా ఇవన్నీ ఎలా ఉంటాయో ఆయన స్టైల్ ఆఫ్లో తీసాడనమాట. అంటే శంకర్ గారి డైరెక్షన్లో ఆయన వర్షన్లో తీసాడనమాట సినిమాని. ఆయన సినిమా అలాగే కనిపిస్తుంది, కానీ రామ్ చరణ్ గారికి సెట్ అయ్యిందా అన్నట్టుగా అనిపించదు. సినిమా అయితే ఓవరాల్గా శంకర్ గారు మళ్ళీ ఒక పెద్ద హిట్ కొడతాడేమో, భారీ కలెక్షన్ చేస్తాడేమో అని అనుకున్నాం. కలెక్షన్ పరంగా అటు పక్కన పెడితే సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, జస్ట్ బాగుందనమాట. చూశాక మీకే అర్థమవుతుంది. నాకు అనిపించింది అయితే ఆ సినిమాని చూసి, అది పవర్ స్టార్ ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి అందరికీ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం దాంట్లో కనిపించే విధంగా ఉంటుంది. అంటే నాకు రామ్ చరణ్ గారు అంటే అభిమానమే, కానీ సినిమాలా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది, పుష్ప కంటే బాగుందని చెప్పలేం, ఈ సినిమా కంటే పుష్ప కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ఓవరాల్గా సినిమా అయితే ఓకే, చూడొచ్చు. శంకర్ గారు ఇంకా బాగా తీయచ్చు, బట్ ఇక అలా ఓకే. ఎనివే, థ్యాంక్ యూ అందరికీ.